హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కడప జిల్లాలోని సిద్ధవటం మండలం పెన్నా రివర్ దగ్గరికి వీడియో చేయడానికి వచ్చానండి. పెన్నా నది ఎప్పటి నుంచో మీకు నేను దగ్గర నుంచి చూపించాలి అని అనుకుంటూ ఉన్నాను. సో ఇదంతా పెన్నా నది. మరి చూడండి ఎలా ఉందో పెన్నా నది. చూస్తున్న కొద్దీ మరి చాలా అందంగా కనిపిస్తుంది. పైన కనిపిస్తున్నది మరి బ్రిడ్జ్ అన్నమాట. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది నిర్మించడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ నేను ఒకసారి వీడియో చేశానండి, అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. చూడండి, మట్లి రాజుల కోట, సిద్ధవటం కోట అని మాది అక్కడ కనిపిస్తున్నది జస్ట్ వాల్ మాత్రమే అన్నమాట. చూసారా, బ్రిడ్జి దగ్గర నుంచి కనిపిస్తుంది. మరి దగ్గరకైతే వెళ్తే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో మీటర్ కూడా ఒకటి పెట్టారు, అంటే ఇంతవరకు మాత్రమే వాటర్ వస్తాయని. ఆ కొత్త బ్రిడ్జికి ఒక మీటర్ లాంటిది పెట్టారు. చూడండి, మరి గమనిస్తూ ఉండండి. వాటర్ అయితే ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఈ బ్రిడ్జి అంతా ఎలా పోయిందో. వాటర్ రావడం వలన మరి అక్కడ ఉన్నటువంటి ఆ పైపులన్నీ పోవడం వల్ల బ్రిడ్జ్ అక్కడ కొంచెం అంతా చిన్న బ్రిడ్జ్ అనమాట. అంటే ఇది ఓల్డ్ది అనమాట. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ పైనే మరి బస్సులు, వెహికల్స్ అన్నీ కూడా తిరిగేటివి అనమాట. అంతవరకు మాత్రమే వెళ్ళగలిగాము, అక్కడ వెళ్ళడానికి లేదనమాట. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఏరియా అసలు అక్కడ చూస్తుంటే ఆ నేచర్ అంతా ఎలా ఉందంటే సూపర్గా ఉంది. లొకేషన్ అయితే మరి చాలా బాగుందండి. చల్లటి గాలి, ఆ వాతావరణము, అక్కడ చుట్టూ కొండలు అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో. చాలా బాగుంది. పైన వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి చూడండి. మరి అంత ఎత్తుకు కట్టారనమాట. అలాగే చేపలు చూడండి ఎలా ఉన్నాయి. చేపలు సూపర్గా ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి సూర్యకిరణాలు పడే కొద్దీ చేపలు పైకి వస్తూ ఉన్నాయి. మాకైతే సంతోషం ఆగలేదు ఆ చేపలను చూస్తుంటే. అక్కడే చాలాసేపు ఉండిపోయామండి. మరి ఓకేనా, చూడండి చేపలు వాటర్లో ఎలా ముందుకెళ్తున్నాయో కనిపిస్తున్నాయి కదా. అంతా చేపలే అనమాట. అవన్నీ చూడండి ఎలా వెళ్తున్నాయో. అసలు చిన్న చేపలు కూడా కాదు, అవి పెద్ద చేపలే అనమాట. చాలా బాగా వెళ్తున్నాయి. అసలు ఎలా ఉన్నాయంటే చేపలు లేవేమో అనుకున్నాము. అలాగే దగ్గరలో కొంతమంది పిల్లలు చేపలు పట్టుకుంటూ ఉంటే వాళ్ళని పిలిచి మరి నేను చేపలని పట్టండి, ఇక్కడ వల వేయండి అని అడిగితే ఒక 2 times వేశాడు ఒక అబ్బాయి అయితే. కానీ అప్పుడైతే చేపలు ఏమీ పడలేదు. కానీ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చాయి. అక్కడ చూడండి, అక్కడ సిద్ధవటం దగ్గరే మరి ఆ ఏరు చాలా దగ్గరండి. మరి వెళ్ళేటప్పుడే వస్తుంది. మరి బ్రిడ్జ్ అంతా చూడండి ఎలా పోయిందో. అక్కడ చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చేపలు పట్టడానికని వచ్చారనమాట. అక్కడ చుట్టూ పల్లెలు ఉంటాయన్నమాట. ఇది మరి బద్వేల్కి, నెల్లూరుకి వెళ్ళడానికి కడప నుంచి వెళ్ళాలి అంటే వయ్యా బాకరపేట అటు వెళ్ళాలి. ఆ రూట్న వెళ్ళాలి అంటే నెల్లూరుకి ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మీద నుంచి బద్వేల్కి, నెల్లూరుకి వెళ్ళాలండి. మరి చుట్టూ పల్లె ప్రాంతాలు. ఈ బ్రిడ్జ్ చాలా సూపర్గా ఉంది. మరి లొకేషన్ అయితే అదిరిపోయిందండి. అసలు ఇక్కడికి ఇంతకుముందు చాలామంది వచ్చి పిల్లలు ఈత కొట్టేవాళ్ళు. అంటే ఇక్కడ కూడా సుడిగుండాలు అవన్నిటివి ఉంటూ ఉంటాయి. సో చాలామంది అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా, ఈత కొట్టడానికి పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చనిపోయారు కూడా. అంటే లోతులోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండి చూడాలి. మరి చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో. మరి ఇది ఓల్డ్ది. సో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.